ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం మకర రాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే ఈ రాశి వారికి ఈ నెల 30వ తేదీన సాయంత్రం 6 గంటల్లోపు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. మీ జీవితంలో అద్భుతం చూస్తారు. ఇకపై మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే మీరు నక్కతోక తొక్కినట్లే అని చెప్పొచ్చు. అయితే ఈ సమయంలో ఈ రాశి వారికి గ్రహస్థితి ఎలా ఉంది, ఎందుకింత అదృష్టం పట్టబోతోంది అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు ఏ పరిహారాలు చేయటం వల్ల ఇంకా శుభ ఫలితాలు పొందుతారు అనే అంశాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటిదాకా ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా ఈ రాశివారి మనస్తత్వం చూసుకున్నట్లయితే ఈ రాశివారిది చాలా మంచి మనసు అనే చెప్పాలి. ఎందుకంటే ఎదుటివారు కష్టాల్లో ఉండి వీరికి చేతనైనంత సహాయం వెంటనే చేస్తారు. ఇకపై ఈ రాశివారికి గ్రహాలు అనుకూలించటం వల్ల అనుకూలమైన ఫలితాలను పొందబోతున్నారు. ఇప్పటి వరకు ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ఇకపై మీరు అనుకూలమైన ఫలితాలను పొందుతారని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అన్నీ కూడా చక్కగా కలిసి వచ్చే యోగం అయితే కనిపిస్తోంది. ఈ సమయంలో మీరు బంగారం కొనే అవకాశం కూడా కనిపిస్తోంది. అలాగే మీకున్న ఆస్తిని లేదా ధనాన్ని రెట్టింపు చేయటానికి అనేక రకాల మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. అంతేకాదు, ఇంతకు ముందు ఎవరైతే మిమ్మల్ని ఎందుకు పనికిరావు అని నింద వేసి అవమానించారో వారి నోటితోనే వారు మిమ్మల్ని శభాషని మెచ్చుకునే విధంగా మీ ఆలోచన ప్రవర్తన ఉంటుంది. ఈ రాశివారు ఎక్కడైనా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారంటే అది కేవలం వీరి కోపం వల్లనే. ఎందుకంటే తన కోపమే తన శత్రువు అన్న సామెత మీరు వినే ఉంటారు. అయితే ఈ సామెతను మీరు ఈ సమయంలో బాగా గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని గమనిస్తే కనుక ఈ సమయంలో మీకు మీ మాట తీరు వల్ల శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. బంధువుల్లో గొడవలు కూడా ఏర్పడవచ్చు. ఉద్యోగం చేసే చోట కొలీగ్స్ దగ్గర కొంచెం గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం కాస్తంత కోపాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే మిగతాదంతా కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఇక అంతేకాకుండా దైవబలం కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. వచ్చిన సమస్యలన్నీ కూడా ఎలా వస్తాయో అలాగే వెళ్లిపోతాయి. దేని గురించి కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక్క కంగారు పడే విషయం ఏదైనా ఉంది అంటే కనుక అది మీ లైఫ్ పార్ట్నర్కి, అంటే మగవారికి, ముఖ్యంగా మగవారికి సంబంధించి వాళ్ళ భార్యలకు కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ చిన్న చిన్న హెల్త్ సమస్యల వల్ల మీరు కొంచెం ఇబ్బంది పడతారు. ఆ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్లి చెక్ చేయించుకుంటూ ఉంటే అవి ఎలా వచ్చాయో అంతే త్వరగా తగ్గిపోతుంది. ఈ నెల వచ్చిన తర్వాత అదొక్కటి తప్పితే వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ చాలా అద్భుతంగా ఉంది. బంధుమిత్రుల పరంగా కూడా మంచిగా, అంటే ఒక మంచి కలయిక ఉంటుందన్నమాట. అందరూ కలిసినప్పుడు నవ్వుతూ మాట్లాడుకోవటం, సరదాగా మాట్లాడుకోవటం, ఇటువంటివన్నీ కూడా మంచిగా జరుగుతాయి. శుభకార్యాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈ రాశివారు ఏదైనా కానీ మనసులో ఉంచుకోరు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పేస్తూ ఉంటారు. అంటే ముక్కుసూటి మనుషులని చెప్పి అంటూ ఉంటాం కదా, అలా ఏదైనా కానీ మనసులో ఒకటి ఉంచుకొని పైకి ఒకటి మాట్లాడే మనస్తత్వం వీరికి ఉండదు. ఏదైనా ఉన్నది ఉన్నట్టు ఏదైనా అవ్వని అని చెప్పి మొహాని మాట్లాడిస్తూ ఉంటారు. సో దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అది చూసుకోండి. ఎవరి దగ్గర ఏ మాట మాట్లాడాలో అదొక్కటి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. లేదంటే మీ బంధువుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, ఇరుగు పొరుగు వారు కానీ వీరికి పొగరెక్కువ అని అనుకుంటారు. అయితే ఆ సమయానికి అలా అనిపించవచ్చు, కానీ వీరికి ఏమాత్రం పొగరనేది ఉండదు. ఎందుకంటే వీరిది చాలా సున్నితమైన మనసులో కూడా ఏది ఉంచుకోరు. అలా ఎవరికి తెలుస్తుందంటే ఎప్పుడు వారి పక్కన ఉండేవారికి వీరి గురించి పూర్తిగా తెలుస్తుంది. గ్రహాలు అనుకూలించటం వల్ల వృత్తిపరంగా వీరికి లాభదాయకంగా ఉంటుంది. వృత్తిపరంగా చాలా ఆర్థిక లాభాలు ఉన్నాయి. ఏదైనా కానీ కలిసొచ్చే కాలంలోనే పట్టుకోవాలి, ఏదైనా కానీ కలిసొచ్చే కాలంలోనే సంపాదించుకోవాలని చెప్పి అంటూ ఉంటారు కదా. ఇప్పుడు సరైన టైం అనేది మీకు స్టార్ట్ అయిందండి. ఈ రాశివారు ఏదైనా సంపాదించుకోవాలి అన్నా, కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయాలి అన్నా, ఉన్న వ్యాపారాన్ని కొంచెం డెవలప్ చేసుకోవాలి అన్నా, కొత్త ఉద్యోగాలకి ఇంటర్వ్యూస్ ద్వారా అటెండ్ అవ్వాలి అనుకున్నా కానీ, ఇలా ఏ రకంగా చూసుకున్నా కూడా మీకు చాలా అదృష్టదాయకంగా పనిచేస్తుందన్నమాట ఇప్పుడు ఈ కాలం అనేది. కాబట్టి ఖచ్చితంగా అటువంటి ప్రయత్నాలు ఏమైనా ఉంటే తప్పకుండా చేసుకోండి. కాకపోతే కొంచెం ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఏదైనా ఖర్చు చేసే ముందు ఈ ఖర్చులు మేము ఎందుకు చేస్తున్నాం, దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా, ఇది నేను ఖర్చు చేయొచ్చా అని ఆలోచించుకోండి. ఇలా ఆలోచించుకుని ఖర్చు చేస్తే కనుక మీరు కొద్దిగా ఖర్చుల్ని తగ్గించగలుగుతారు. 1కి 10 సార్లు ఆలోచించుకోండి. 1కి 10 సార్లు ఆలోచించుకుని పెట్టకూడని దగ్గర ఖర్చు పెట్టకుండా ఉంటేనే బాగుంటుందన్నమాట. అది చాలా తెలివిగా ఆలోచించుకొని చేసుకోవాలి. ఇక ఈ రాశివారి యొక్క విషయానికి వస్తే వీరు చాలా తెలివైన వారండి. వారికంటూ ఏదైనా ఒక పని అప్పజెబితే ఆ పనిని సక్రమంగా చేస్తారు.
పర్ఫెక్ట్గా చేస్తారు. అంతేకాదు దానికి ఏ వంకలు పెట్టరు. దాన్ని ఏ టైంలో ముగించాలో ఆ టైంకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసి వర్క్ని అప్పచెబుతారు. దీనివల్ల ఉద్యోగాలు చేసే దగ్గర బాసుల దగ్గర ప్రశంసలు పొగడ్తలు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక మీరైతే ఈ సమయంలో మూడవ వ్యక్తి అంటే మీ దగ్గర లేని వారి గురించి తప్పుగా మాట్లాడడం కానీ వారి గురించి తప్పుగా ప్రచారం చేయటం కానీ మానుకోవాలి. ఇలా చేయటం వల్ల మీరు జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు. ఈ విషయాన్ని గమనించండి. ఇక స్నేహం పరంగా అయితే చాలా మంచిగా ఉంటారు. స్నేహితులకు కష్టాల్లో ఉన్నారు అంటే వారి కోసం ఏదైనా చేస్తారు. ప్రాణమైనా ఇవ్వటానికి తెగబడతారు. అంత గొప్ప నమ్మకం కలిగి ఉంటారు. ఈ రాశి వారితో ఎవరైనా స్నేహంలో కనుక ఉంటే వారిని అస్సలు వదులుకోవద్దు. ఎందుకంటే వారంత మంచి స్నేహితులు మళ్ళీ జన్మలో దొరకకపోవచ్చు. అంత మంచి నమ్మకం తగిన వాళ్ళు. ఏదైనా కానీ కొన్ని పర్సనల్ విషయాలు ఒకరికి షేర్ చేసుకుంటూ ఉంటారు కదా, అలా పర్సనల్ విషయాలు నువ్వెవరికి చెప్పొద్దు అని ఈ రాశి వారికి చెబితే కనుక ప్రాణం పోయినా మూడో మనిషికి ఆ విషయాన్ని తెలియనివ్వరు. అంత నిక్కచ్చుగా ఉంటారు ఈ రాశివారు. ఇక వీరికి విదేశీ ప్రయాణాలు కూడా తగిలే అవకాశం కనిపిస్తుంది. కాకపోతే వీరికి ఈ సమయంలో అంటే ఈ 30వ తేదీన ప్రయాణాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణాల్లో కొన్ని స్వల్ప గాయాలు తగిలే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీరు ప్రయాణం చేసేటప్పుడు బండిలో ఒక వెల్లుల్లి పైన పెట్టుకోండి, లేదా అమ్మవారికి కుంకుమార్చన చేసిన కుంకుమను పెట్టుకునే ప్రయత్నం చేయండి. దీనివల్ల ఏంటి అంటే మీకు చిన్న చిన్న ప్రమాదాలు ఏమీ కూడా జరగకుండా ఉంటాయన్నమాట. ఈ ఒక్కటి జాగ్రత్తగా చూసుకోండి. ప్రయాణాలు చేసేటప్పుడు తప్పకుండా హెల్మెట్ని ధరించండి. కార్లు వెళ్లేటప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించండి. రోడ్డు మీద అటు ఇటు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు అయితే ఖచ్చితంగా చూసుకుని రోడ్డు దాటే ప్రయత్నాన్ని చేయండి. ఎందుకంటే కొంచెం స్వల్ప గాయాలు తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఇదొక్కటి మాత్రం మర్చిపోవద్దు. అమ్మవారి కుంకుమను ధరించండి. ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధరించండి. దీనివల్ల మీకు ఎటువంటి ప్రమాదాలు ఎదురుకావు. ఇక మీ ఇంటికి ఏదైనా గోమాత వస్తే గోమాతకు తినిపించడం కానీ, బెల్లంతో కలిపిన నైవేద్యాన్ని తినిపించడం కానీ, ఇంకా గోమాత చుట్టూ 3 ప్రదక్షిణలు చేయటం, గోమాత వెనుక భాగాన్ని తాకటం చేస్తూ ఉన్నా కూడా మీకు బాగా కలిసి వస్తుందండి. మీరు చేసే పని పట్ల కూడా మీకు అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. గోమాతలో 33 కోట్ల మంది దేవతలు ఉంటారు. ఒక గోమాతకు నమస్కరించుకుంటే చాలు, మీకు దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది. మీలో ఉన్న సర్వదోషాలు కూడా తొలగిపోతాయి. మీకేమన్నా అప్పులు ఉన్నా కూడా ఈ అప్పులనేవి ఈ రోజున తీరిపోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మీకు ఓవరాల్గా చూసుకుంటే ఈ సమయంలో ఒక స్త్రీ వల్ల కూడా మీకు చెడు అనుభవం ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశంలో మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో విద్యార్థుల చదువులో బాగా రాణిస్తారు. ఎక్కువగా ఈ సమయంలో మీరు శుభవార్తలు వింటారు. సో చూశారు కదండి, ఈ నెల 30వ తేదీన ఈ రాశి వారు ఎటువంటి ఫలితాలను పొందుతారు అనే అంశాలను తెలుసుకున్నాం కదా. అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు చేసుకుంటూ మంచి ఫలితాలను పొందుతారని ఆశిస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు ఇలాంటి వీడియోస్ని మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ వస్తాయి.